ఇప్పుడు న్యూక్లియర్ 1, 2, 3 తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. వెంటనే మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అవును. కాంగ్రెస్లో కూడా మీకు టికెట్ వచ్చింది. అవును. అంటే అక్కడ మరి మన డాక్టర్ మల్లు రవి గారు ఉన్నారు కదా, ఆయన కాదని మీకు ఎలా మీకు టికెట్ లభించింది? ఇప్పుడు అక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే అప్పటికే మల్లు రవి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ ఆయన ఎమ్మెల్యే టికెట్ జడ్చర్లకి అడిగాడు ఆయన. రెండోది కమ్యూనిటీ పరంగా మొత్తం లేదా దాదాపు 4 లక్షల 5 లక్షల చిల్లర ఎస్సీస్ పాపులేషన్ ఇది నాగర్ కర్నూలులో. దాంట్లో 80% మాదిగాస్. మల్లు గారు మాలా కమ్యూనిటీ, ఆయన ఖమ్మం జిల్లా. అది కాక రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన ఈజ్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్. సో తొలి పార్లమెంటేరియన్గా, జిల్లా పార్లమెంటేరియన్గా నాగర్ కర్నూలు నేనే. అందులో ప్రజల్లో బాగా తిరిగేవాడిని కాబట్టి ఆల్రెడీ అప్పటికే నేను 3 సార్లు ఎంపీగా ఉన్నాను కదా అక్కడ. మీకు పెద్ద కష్టం కాల వెంటనే మీకు జస్ట్ అంటే కాంగ్రెస్ అధిష్టానం మీకు ఇచ్చేసింది టికెట్ ఇచ్చేసింది. కాంగ్రెస్లో జర్నీ మీకు ఎలా జరిగింది? అంటే మా కాంగ్రెస్ జర్నీ అంతా తెలంగాణ ఉద్యమంతోనే సాగింది మాకు. అంటే ఫస్ట్ టర్మ్ లేదు కదా 2004. ఇప్పుడు మేమంతా మొదలుపెట్టాం కదా. ఫస్ట్ జరిగింది నవంబర్ 1వ తారీఖున రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆయన మాకు అందరికి డిన్నర్ ఇచ్చాడు నైట్, పార్లమెంట్ సభ్యులందరికీ. అప్పటికే కేసీఆర్ గారి ఉద్యమం, ఆయన నిరాహార దీక్ష నడుస్తూ ఉన్నాయి. ప్రజల నుంచి ఒత్తిడి బాగా ఎక్కువైంది. మీరంతా ఇప్పుడు మేము మార్చి ఏప్రిల్ ఎన్నికయ్యాము. నవంబర్ అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 నుంచి 8 నెలల టైం అయిపోయింది. ప్రజల ఒత్తిడి ఒక పక్క విపరీతంగా ఉద్యమం పుంజుకుంటూ ఉంది. సకల జనుల సమ్మెలు ఇవన్నీ అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమ వేడి ఒకటి. రెండవది మేమంతా పార్లమెంట్ సభ్యులమంతా జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పక్క వెళ్ళి కూర్చున్నాం. కేశవరావు గారు మేమంతా కూర్చొని మాట్లాడి ఇది మరి తీవ్రత రూపం తీసుకుంటుంది, మన కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా డిటరేట్ అవుతూ ఉంది. ఇవన్నీ దీంట్లో మేమనుకున్నాం ఇది మన నైతిక బాధ్యత, తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులమయ్యండి, సరే పార్టీలు ఇడిచిపెడదాం. ఒక పక్క కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఏమైనా అవుతున్నాయంటే బాగుండదు కదా. ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, లీడరు, ఇంత పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడు కాబట్టి మన బాధ్యత మనం నిర్వర్తించాలని అప్పటికప్పుడు కేసీఆర్ గారు ప్రణబ్ ముఖర్జీ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నారు. నైట్ దాదాపు 11-12 ప్రాంతాల్లో మాట్లాడాం. ఆయన కూడా మీరు వెళ్ళండి, నేను కూడా మేడం చెప్తాను. ఆ ప్రక్రియ అలాగ స్టార్ట్ అయినది నిరంతరం ఉద్యమంతోనే సాగిపోయింది. అంటే ఆ 5 years మీకు కాంగ్రెస్లో ఉద్యమమే కదా, ఒడిదుడుకులే. మమ్మల్ని పార్లమెంట్ సస్పెండ్ చేసిరి. మమ్మల్ని ఫస్ట్ టైం స్వపార్టీకి సంబంధించిన వాళ్ళని ఇది చేయించడము, సాంప్రదాయాలకు విరుద్ధంగా సెంట్రల్లో ప్రెసిడెంట్ మాట్లాడేటప్పుడు లేదా మేము అల్లరల్లరి చేసాం తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులమంతా. అది సాంప్రదాయాన్ని విరుద్ధంగానే చేసాము. ఈ విధంగా సోనియా గాంధీ మా అధ్యక్షులు అక్కడ ఉన్నాయని ఒకనాడు మా ఎదురుకొని ఎల్కాద్వాన్ కలిసి ఏమమ్మా సభ సహజావు చదవటానికి మేమెవరు సహకరిస్తుంటే మీ సొంత పార్లమెంట్ సభ్యులే మీ సభను జరగనిట్లేదు చెప్పి ఆయన మా ముందే అన్నారు. ఆయన కానీ మేము భయపడలేం. మేము మా ధ్యేయం అంతా మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మేము రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళం ఒత్తిడికి తీసుకొస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించదు అన్న భావంతోన ఒక పక్క ప్రజాభిప్రాయం తోడు పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలి కదా. అక్కడ మొత్తం దేశానికి తెలవాలి కదా. అది పార్లమెంటే ఫోరం, ఎందుకంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉంటారు కాబట్టి. సో ఆ విధంగా మొత్తము మాకు పార్టీ ఎన్నడూ కూడా మా భావాలు వినేది, మమ్మల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ మేము యాక్షన్ అడిగేవాళ్ళం. మీరు యాక్షన్ చూపించండి, మాకు మాటలు కథలు చెప్పడం కాదు. పలుమార్లు కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాయిదాలను దాటవేస్తూ పోయింది. అందుకని అల్టిమేట్లీ నేను, వివేక్ గారు, కేశవరావు గారు టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది మేము. సో ఈ విధంగా సజావుగానే అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ మమ్మల్ని ఎంత ఉద్యమం చేస్తున్నా కానీ లేదా ఒకసారి సస్పెండ్ చేయించడం తప్ప ఎటువంటి మా మీద ఆక్షన్లు పెట్టలేదు. మమ్మల్ని అంటే ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ఉందంటారా కాంగ్రెస్ పార్టీ? మరి ఒక పక్క ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా అల్లరి చేశారు కదా. స్వేచ్ఛ అంటారా, అన్రూలీ అంటారా? అన్రూలీ కాదు, ప్రజల యొక్క ఉద్దేశాలను పార్లమెంట్ దృష్టికి వరుచుకుని అన్రూలీ ఎట్టవుతుంది చెప్పండి. అంటే పార్టీలో నేను అనేది పార్టీలో మితిమీరిన స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ అట్లేం లేదండి, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తారు. అదేంటంటే ప్రజల భావాలని ప్రభుత్వం దృష్టికి, పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోవడం అతి స్వేచ్ఛ ఎలా అవుతుందండి? అది కాదు కదా. అది ఒకటేమో ఒక రకమైన ఫ్రీడమ్ అని చెప్పుకోవచ్చు దాన్ని.
సో కాంగ్రెస్లో ఎక్కువ ఫ్రీడమ్ ఉందంట. డెఫినెట్గా చెప్పొచ్చండి, డెఫినెట్గా చెప్పొచ్చు. మీరు పార్టీలు మారటం వల్ల నో రిగ్రెట్స్ అంటారా? ఏం లేదు. నేను ఒకటి చూడండి, ప్రజలు గమనిస్తున్నాను, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు లాయల్టీగా ఉన్నాను. కొన్ని మీరు అన్నట్లేదో నాకు బాధ జరిగింది, నిజమే. నాకు వచ్చే స్పీకర్ పోస్ట్ని పోగొట్టారు అందరు కలిసేసి. దానికి ప్రతీకార చర్యగా నేను ఇది చేయలేదు. 3 నెలల టైమే కదా ఉండింది పార్లమెంట్కి. అప్పుడు ఒక మంచి కార్యక్రమం. అందరూ ఏమనుకుంటారంటే న్యూక్లియర్ బిల్ అంటే కరెంటు లైట్లు అనుకుంటుంటారు. అది చాలా తప్పండి.